మన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు, మా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ థామస్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సబబు కాదు. ఆ రోజు పాదిరిగుప్పం కాలిపోయిన రోజుల్లో ఆయన బాల విద్యార్థి. ఈరోజు ఆయన కుగ్రామంలో పుట్టి బాగా చదివి ఈరోజు ప్రపంచంలో టాప్ 10లో ఒక డాక్టర్గా ఎదిగి ఆయన కష్టార్జితాన్ని పేదలకి ఆయన ₹100 సంపాదించి ₹1 ధర్మం చేస్తుంటే మీరు ఓరలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఆయన నిజమైన సేవకుడు. వాస్తవంగా ఆయన డాక్టర్గా ఎదిగి ఆయన దళితులకు ఉన్న కష్టాన్ని చూసి కళ్ళారా చూసి ఆయన పండగ రోజున అమ్మా ఇదిగో ఒక చికెన్ తీసి మీ బిడ్డలకు పెట్టండి, ఇదిగో మీరు ఒక కేక్ తీసి బిడ్డలకు పెట్టండి అని ఆయన మన దళితులకు ఇచ్చి ఆయన మన దళితులని అందం చూసినటువంటి మహా మంచి మనిషి. ఈరోజు మీరు పిల్లికి కూడా పిక్చర్ పెట్టలేని మీరు ఈరోజు థామస్ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. వాస్తవంగా ఆయన దళితులకి ఎంతో సేవ చేసేందుకు వచ్చారే తప్ప ఆయన ఈరోజు మన ఈ నియోజకవర్గంలో మన దళితులకు ఏదైనా సేవ చేస్తాం, మనం చదువుకొని ఈరోజు మన దళితులకి పేదలకి ఏదైనా సేవ చేస్తామని వచ్చారే తప్ప ఆయన ఏదో ఒక రూపంలో మీలాగా ఒక లిక్కర్ కేసులో వేరే ఒక ఇసుక కేసులో వేరే దాంట్లో ఏదైనా సంపాదించుకున్నా అనే ఆలోచనతో ఆయన రాలేదు. నిజమైన సేవ చేసేందుకు ఆయన వచ్చారే తప్ప మీలాగా ఒక పిల్లికి భిక్షం పెట్టలేని వారు మీరు ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. నిజంగా కూడా ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా థామస్ గారు మంచి అఖండ విజయంతో ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో గెలుస్తారు. ప్రజలకు సేవ చేసేదానికి చేయడం వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా చూడబోతారని కూడా ఈ యొక్క తెలియజేస్తూ మీరు కూడా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని కూడా మరొకసారి ఖండిస్తూ తెలియపరుచుకున్నాను. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, నా పేరు గుండయ్య. నిన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మన యొక్క ఇన్ఛార్జి డాక్టర్ థామస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను ఏదో దళితులకి డబ్బులు పంచిపెట్టున్నారనేసి మాట్లాడడం మేమంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. నారాయణస్వామి గారు, నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టలేనుడివి. దళితుల ఓట్లు దండుకొని ఈరోజు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇంతవరకు ఒక దళిత వాడిని కూడా డెవలప్ చేయకుండా ఏ దళిత నాయకుని కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక్కరిని కూడా డెవలప్ చేసిన చరిత్ర నీకు లేదు. ఎక్కడైనా మన దళితులు ఒక సంస్కృతి ఉంది. ఎక్కడైనా సావులు దినాల కాడికి పోతే వచ్చిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదో మన దళితులు పేదలు వచ్చి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు అడిగేది సహజం. అది నీకు కూడా తెలుసు బాగా. అలాంటిది ఇక్కడ మా నాయకుడు థామస్ గారు వచ్చి సావుల దగ్గర వెళ్ళి, అది ఒక పేదరికంలో పుట్టాడు కాబట్టి పేదలు చూసి చెల్లించిపోయి ఆయన స్వశక్తితో చదువుకొని ఈరోజు చెన్నైలో ఒక మహానగరంలో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని దళితుడిగా పుట్టి పేదరికంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న దళితుల్ని వాళ్ళ వేషధారణను చూసి ఆయన చెల్లించిపోయి వాళ్ళకి ఏదో మీరు గాజులు తోడుకోండి, మీరేదో మంచి గుడ్డలు కొనుక్కోండి అనేసి ఆయన అక్కడ సహాయం చేసి ఉండొచ్చే తప్ప అతను ఏదో ఓటు కోసమో ఇంకోవైపు దానికోసం ఆయన డబ్బులు ఎక్కడ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు దళితుల ఓటు దండుకొని ఆ ఓటుతో మీరు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఇంతవరకు ఏ దళితులు కూడా ఇంతవరకు నువ్వు డెవలప్ చేసింది లేదు. రాబోయే రోజుల్లో మా దళితులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెబుతున్నారు. దళితులకి అతను సహాయ సహకారాలు డబ్బులు ఇస్తే ఓర్వలేని నువ్వు దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నారాయణస్వామి మీరు ఒక్కరే. గుర్తుపెట్టుకోండి, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గం ఏమో అయిపోతుంది. దళితులందరూ కూడా ఏదో పెద్దవాళ్ళు చేస్తాడో ఏదో ఈ నియోజకవర్గాన్ని పెద్ద అభివృద్ధి చేస్తానని కూడా అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంతవరకు ఎందరూ రెక్కల కష్టంతో పేదవాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే ఏదో ఒక కోట రాకంటే అది కూడా మంచి మంది ఇవ్వకుండా ఇంతమంది దళితులు చావుకు కారణం ఎవరంటే దళిత ద్రోహి నారాయణస్వామి అని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి,
మీరు ఇంతవరకు డిప్యూటీ సీఎం ఉండి దళితుల పథకాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 27 పథకాలు పెడితే ఆ పథకాలను పూర్తిగా రద్దు చేశారు. ఎంతసేపు అయినా నవరత్నాలు ఇస్తున్నావు అంటున్నావు, నవరత్నాలు కలుస్తున్నావు, నవ మోసాలు చేస్తున్నామని కూడా ఈ పత్రికా విలేకరుల దగ్గర మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 27 పథకాలు రద్దు చేశావు. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? నీ సొంత నియోజకవర్గంలో డాక్టర్ అనిత అనే ఒక ఎస్సీ మహిళ పెనుమూరు మండలంలో ఆమె మీద రకరకాల వీడియోలు తీసామని హింసిస్తే ఆ రోజు నోరు తెరవాల. అదేవిధంగా నువ్వు ఇచ్చే మందు సరిగా లేదు, రేట్లు పెంచేశారని డాక్టర్ ఓం ప్రకాష్ అనే వ్యక్తి పుంగునూరులో అతను మాట్లాడితే ఒక దళిత బిడ్డ మాట్లాడితే తెల్లవారికంతా శవమయ్యాడు. అతని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అదేవిధంగా అది సొంత నియోజకవర్గం పెడకంటపల్లిలో చంద్రన్ అనే వ్యక్తి ఒక అగ్ర కులానికి సంబంధించిన నాయకులు 10,000 రూపాయలకు వడ్డీ కట్టదని దారుణంగా కోర్టుకు తీసుకొని కొట్టి అతని చిత్ర హింసలు పెట్టి అతను హాస్పిటల్ చేస్తే కనీసం పరామర్శించలేని నీచమైన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే నారాయణ స్వామి మీరేని కూడా ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే కాదు, రాబో రోజుల్లో దళితులందరూ కూడా అందరూ కలిసి నీకు ఓటేసాం, అందరినీ మేనమామ బంధువు అని చెప్పి కలుపుకొని ఏ రోజు ఎక్కడ కానీ 100 రూపాయలు కూడా ఏ దళితులు కూడా నువ్వు సహాయం చేసిన చరిత్ర లేదు. ఎక్కడైనా సావులు తినాలకు పోతే అక్కడ ఉండే కార్యకర్తలు ఒక మాల తెచ్చిమని చెప్పి మాల వేసిపోయిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక్కరిని కూడా ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. అదే కాదు, ఏదో డబ్బులు పంచుతున్నారో రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేయకపోతావు, ఎక్కడ పారిపోతుంటున్నావు. అలాంటి పిరికి పంద ఏమి కాదు మా నాయకుడు థామస్ గారు. ప్రపంచ దేశాల్లో ఇతర కంట్రీలో కూడా 14 కంట్రీలో ఈరోజు హాస్పిటల్ పెట్టి ఈరోజు ధైర్యంగా ఈరోజు అతను హాస్పిటల్ అంతా కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి అతను నీలాగా పిరికి మంచి పందెం కాదు, అన్నీ చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు ధైర్యంగా నిన్ను ఇంటికి పంపించే రోజులో దగ్గర ఉన్నాయని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1 కాదు 2 కాదు డాక్టర్ సుధాకర్ని ఆ రోజు మన ఎస్సీ డాక్టర్ని హింసించి నడి రోడ్డు మీద దారాలతో కట్టి ఈడ్చుకొని పోతే ఆ రోజు నువ్వు ఏం స్పందించలేదు. ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతా ఉంటే ఈరోజు దారుణంగా దళితులందరూ కూడా నిన్ను ఎప్పుడెప్పుడా ఓటు రాబోతని ఎదురు చూస్తున్నారు. నిన్ను తొందరలోనే కూడా ఇంటికి పంపించే రోజు దగ్గర ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఎప్పటికైనా కేసులు పెట్టేది తప్ప, మీరు అభివృద్ధి చేసింది దేంట్లో కేసులు తప్ప ఎక్కడ ప్రకృతిలో ఎక్కడ ప్రాక్టికల్గా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే ఈ రోడ్డు అనే రోడ్డుకు 200 దాన్ని ఏమైనా మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ ఎక్సైజ్ శాఖ మీద కొన్నారు, నీ ఇచ్చే మద్యం దాగి దాని మీద ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టారా? దాంట్లో అభివృద్ధి చెందలేదు. కాబట్టి రేపు థామస్ వస్తే ఓడిపోతామనే భయంతో నువ్వు ఏదేదో మధ్యస్థిమతో నువ్వు మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకొని రాబోయే ఎన్నికల్లో దళితులందరూ ఏకమై నిన్ను ఓడించి నిన్ను బంగాళాఖాతంలో కలిపిన రోజులు దగ్గరున్నాయని కూడా ఈ విలేకరుల ముందు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. నిన్న గంగాధర నెల్లూరు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ఎం థామస్ గారిని విమర్శిస్తూ దానికి ఖండన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నారాయణ స్వామి గారు, నువ్వు ఎప్పుడైనా దళితుడికి పిలిచి ఒకరోజు అన్నం పెట్టావా? ఆ చరిత్ర నీకుందా? కనీసం సావులకి జనాలకి దళితుల యాక్సిడెంట్లు ఎవరైనా మృతి చెందితే హాస్పిటల్కి కనీసం 1000 రూపాయలు డబ్బులు ఇచ్చిన చరిత్ర నీకుందా? కనీసం ఎప్పుడైనా దళితులు పేదవారు సారాయిపాడు అమ్ముకొని బతికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అది మామూలు జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఎంతమంది ఖండించినా అది జరుగుతూ ఉంటే నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రి అయ్యి వెదురు ఒప్పందంలో 850 కుటుంబాల పైన దళితుల పైన కేసు పెట్టించిన చరిత్ర నీది కాదా? కురి గొప్పంలో 50 కుటుంబాల మీద 50 రూపాయలు కొన్ని కుటుంబాల మీద కేసులు పెట్టించిన వ్యక్తి నువ్వు. దళితులు చచ్చిపోతే పూలమాలు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి నారాయణ స్వామి నువ్వు, మన ఇన్ఛార్జి గారు థామస్ గారు దళితులకి పేదవారికి పేద కుటుంబంలో పెట్టి ప్రపంచ మేధావి స్థాయికి ఉన్న థామస్ గారు ఈరోజు పేదలకి 200 రూపాయలు వాళ్ళకి ఇస్తే దాన్ని జీర్ణించుకోలేని వ్యక్తిని నువ్వు ఈరోజు అది పద్ధతి కాదు, అభిమానాన్ని సంపాదించుకోవాలంటున్నావు. ఏ రోజైనా నువ్వు గంగాధర నెల్లూరులో దళితుల పైన జరిగిన దాడి అయితేనేమి, డాక్టర్ల పైన అయితేనేమి,
సుధాకర్ పైన అయితేనేవి ఇలాంటి వాళ్ళ పైన చేసినప్పుడు స్పందించినావా? రోడ్లు బాగలేదంటే స్పందించినావా? తిరుపతి జిల్లాలో ఉప్పని కాలాలు ఉప్పని చేస్తున్న దళితులంతా మొరోను మొత్తుకుంటుంది, స్పందించినావా? ఈరోజు దళితుల పైన ప్రేమ పుట్టి అదే దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు 200 రూపాయలు ఇచ్చి నువ్వు జీవించుకోలేకపోతున్నావు అంటే నువ్వు దళితుల వ్యతిరేకులు కాదా? ఇంక నేను ఏమనాలని కూడా మేము అనాలో మాకు తెలియడం లేదు. ఇలాంటి వ్యక్తిని మేము డిప్యూటీ సీఎంగా చెప్పుకోవడానికి సిగ్గుచేతు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు ఏ రోజైనా ఒక దళిత కుటుంబానికి ఒక లోను మీ వెనకాల చుట్టూ వ్యక్తులకి పిలిచినావా? మా థామస్ గారిని పిలిపిస్తాం. ఈ కార్యకర్త వెళ్ళగండి ఎన్ని గ్రామాల్లో ఎన్ని కుటుంబాలకు 5,000 10,000 ఆ పరిస్థితిని బట్టి గుళ్ళు తిప్పిట్టి వచ్చి 4 నెలలు కాలేదు. నారాయణ స్వామి గారు అర్థం చేసుకో. నీ వల్ల నీకపోతే నువ్వు బిచ్చగాడికి కూడా బిచ్చం పెట్టలేవు, అది అందరికీ తెలుసు. నీ కుటుంబంలో పదవి తీసుకుంటావు తప్ప వేరే అభివృద్ధి దళితులు చేసింది ఏమీ లేదు. నువ్వు ఇలాంటివి కపటప్రాణ దళితుల పైన నన్ను చెప్పుకోవడం సిగ్గుచేటు. డాక్టర్ థామస్ గారు దళితులు కల్పించిన చోటంతా తప్పిస్తాడు. నీ వల్ల నువ్వు చేసుకో. ఇదేం కోర్టు లేదు, ఎలక్షన్ లేదు, నీకెందుకే అప్పుడే భయం? ఇంకా చాలా రోజులు ఉంది, చూసుకో. నువ్వు వాళ్ళకి డబ్బు లేదు, బిచ్చగాళ్ళకి డబ్బు ఇవ్వు. నువ్వు కూడా మా థామస్ గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఖబర్దార్, ఇంకా నువ్వు దళితుల మాటగా ఎత్తినావు అంటే నీకు సీట్ కాదు కదా, మంచిగా కనిపించు. నిన్ను పాదిరి గొప్పలో కూర్చొని పెడతారో జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పిచ్చి మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిన్ను ఎక్కడ ముట్టపించడానికి గంగాధర నియోజకవర్గం ఉన్నటువంటి దళిత నాయకులందరూ, దళిత ప్రజలు, పేద ప్రజలు అందరూ నిన్ను ముట్టడిచ్చి నిన్ను సరితలు కొద్ది రోజుల దగ్గర ఉన్నారని హెచ్చరిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై థామస్ అన్న.